నా డిగ్రీ సెకండ్ ఇయర్‌లో పుట్టుకొచ్చినటువంటి ఒక దేశం స్లోవేకియా 1993లో. భారత ప్రధాని చేసిన మొదటి సందర్శన అది అక్కడికి. ఇంతవరకు ఏ ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళలేదు. స్లోవేకియాని అసలు దేశంగా కూడా చూడలేదు. ఎందుకు అక్కడికెళ్ళాడంటే స్లోవేకియా సంవత్సరానికి 12,00,000 కార్లు తయారు చేస్తోంది. అక్కడ 1,00,000 మంది కార్మికులు అవసరం ఉంది. ఇండియాలో అక్కడ రెండవ అతిపెద్ద విదేశీ కార్మికులున్నారు. అంటే భారతీయులు అక్కడికెళ్ళి పనిచేస్తున్నారు. భారతీయ కార్మికులు మరియు కంపెనీలు అక్కడే ఆటోమొబైల్ ఇండస్ట్రీని బాగా నడుపుతున్నారు. మన వాళ్ళే అక్కడ కంపెనీలు కూడా నడుపుతున్నారు. భారత కంపెనీలు యూరప్ అంతటా సప్లై చైన్‌లను బలోపేతం చేస్తున్నాయి. ఈ పర్యటనలో భారత్, స్లోవేకియా సంబంధాలు కాంప్రహెన్సివ్ పార్ట్నర్‌షిప్ స్థాయికి వెళ్ళినాయి. వాణిజ్యం, పెట్టుబడులు, ఆటోమొబైల్, రైల్వే అధునాతన తయారీ, గ్రీన్ టెక్నాలజీ, ఏఐ, డిఫెన్స్ రంగాల్లో సహకారం పెంపొందించుకోవాలని నిర్ణయించారు. ముఖ్యంగా రైల్వే రంగంలో భారత్ యొక్క జూపిటర్ వ్యాగన్స్ కంపెనీ జేటీఆర్‌డబ్ల్యూఎఫ్ స్లోవేకియాకి సంబంధించినటువంటి టాట్రవగోంకా కంపెనీతో 10 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా సంవత్సరానికి సుమారు 50,000 రైల్వే వీల్స్, ఆక్సిల్స్ యూరప్‌కి ఎగుమతి చేయబోతున్నారు. ఇది భారత్ నుంచి యూరప్‌కి మొదటిసారి పెద్ద స్థాయి ఎగుమతి అవనున్న రైల్వే వీల్స్ ప్రాజెక్ట్. ఒరిస్సాలో కొత్త ఫ్యాక్టరీతో ఈ మరికొన్ని ఉద్యోగాలు మనకొస్తాయి. అలాగే లేబర్ మైగ్రేషన్ మీద కూడా సంతకాలు చేశారు. అక్కడ పనిచేయడానికి భారతీయ కార్మికులు సురక్షితంగా పనిచేసే అవకాశాలు పెరిగినాయి. జాగ్వార్, ల్యాండ్ రోవర్, టాటా లాంటి భారతీయ కంపెనీలు అక్కడ ఇప్పటికే బాగా పనిచేస్తున్నాయి. అది స్లోవేకియాకే కాకుండా ఇండియాకి ఉపయోగం.